హాయ్ అండి. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు చూసుకొని అక్కడి నుంచి ఆత్రేయపురం ఊర్లో పడవల పోటీలు జరుగుతున్నాయి కదండీ! అక్కడికైతే వెళ్ళాము. అక్కడున్న బ్రిడ్జ్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. పూలతోటి, అరటి చెట్లతోటి చాలా బాగా డెకరేషన్ చేశారు. జనాలు మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నారండి. మేము వెళ్ళేసరికి కూడాను ఇంకా పడవల పోటీలు స్టార్ట్ అవ్వలేదు. ముందు ఈతల పోటీలు, తర్వాత పడవల పోటీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇవైతే 3 డేస్ జరుగుతాయంటండి. జనాలు అప్పటికే చాలామంది ఉన్నారండి. అక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. జనాలు వచ్చి చూడడానికి కూడాను. లైటింగ్ అట్టి కూడా చాలా బాగా పెట్టారు. ఇంతకీ ఆత్రేయపురం వెళ్ళాం కాబట్టి కంపల్సరీ అక్కడ ఫేమస్ పూతరేకులు తీసుకోవాలి. మేము వెళ్ళేసరికి అయితే పూతరేకులు ఒక పక్క పాలకోవా రెడీ చేస్తున్నారు. మేమైతే పూతరేకులు తీసుకున్నాం. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసేస్తున్నారండి. మనం అడగగానే ఒకటి తినడానికి కూడా ఇస్తున్నారు. మేము టేస్ట్ చేసి పూతరేకు అయితే తీసుకున్నాం. పూతరేకులు అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఆత్రేయపురం మొత్తం ఈ పూతరేకుల షాపులే అండి. జనాలు అస్సలు ఖాళీలే, ఫుల్ రష్గా ఉన్నారు. ప్రతి షాపు పూతరేకుల షాపు, పాలకోవా స్వీట్ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేము అవన్నీ వీడియోస్ తీసుకుంటే జనాలు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉందండి. ట్రాఫిక్ కూడా అలా క్లియర్ చేసుకుంటూ కొంతసేపు అవి చూసుకొని రిటర్న్ అయ్యామండి.